చలాన్లు డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి కట్ అయిపోతాయి. ఆ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మీరు కూడా టూ వీలరో, కారో అన్నీ ఉంటాయి కదా! ఏం చెప్తారు? అది చాలా తప్పు అది. ఎట్లా అంటే ఇప్పుడు కష్టపడి రూపాయి, రూపాయి కష్టపడి ఇది అకౌంట్‌లో పెట్టినయి ఆడపిల్ల పెళ్ళికి అవి ఉంటాయి. ఇది అంటే ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఏదైనా ఎమర్జెన్సీ పెట్టుకున్న డబ్బులు కట్ అవుతాయండి. ఎమర్జెన్సీ కట్ అయితాయి. అవి ఈ ఈ ఇట్లా ఇట్లా చేసినందుకు సైబర్ నేరగాళ్ళు కూడా వాళ్ళు హుషారైపోతారు. కారా? హ్మ్. అయ్ అయ్ అంటే అయితారా? కారా? అయితారు కదా! హ్మ్. ఈళ్ళు ఒక ఛాన్స్ కష్టపడిన పైసలు సైబర్ వాళ్ళకి కూడా ఒక ఛాన్స్. ఇగ ఇగ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే కదా! కదా! ఇప్పుడు ఎట్లయితే ఇది ముందుగాల సిస్టమ్ ఎట్లుందో అట్టనే ఉండేది. హ్మ్. అంటే ముందుగాలంటే ఇప్పుడు చాలానే ఉన్నది. ఒక 1 ఇయర్ తర్వాత డిస్కౌంట్ ఉంటది. హ్మ్. ఆ డిస్కౌంట్ తీసి తీసుకోమని చెప్పు. డిస్కౌంట్ ఇయ్యమంటున్నారు కదా! డిస్కౌంట్ ఇచ్చేదే లేదన్నారు. అది డిస్కౌంట్ ఇయ్యాలి. ఇయ్యకుండా ఇట్లా చెప్పు. అంటే ఇక డిస్కౌంట్ ఇస్తేనే అది మంచిది కదా! అంటే డిస్కౌంట్ ఇస్తారు కదా అని చెప్పి ఎవరు చలాన్లు కడతలేరు. కాబట్టి మేము డిస్కౌంట్‌లు ఇయ్యము అంటున్నారు. అది డిస్కౌంట్ ఇస్తేనే వాళ్ళు రూపాయి అంటే కష్టపడిన పైసలు బ్యాంక్‌లో పెట్టుకుంటారు. పెట్టుకొని అవి అది కట్ అయితాయి అంటే చాలా మటుకు అది అంటే అది అన్యాయం. చాలా. కానీ రూల్స్ తప్పుతుర్రని కదా! ఏమైనా బాధ? రూల్స్ తప్పుతున్నారు. స్పీడు, నో పార్కింగ్ ఇవన్నీ చేస్తున్నారని. అది ఎట్లా ట్రాఫికోళ్ళు ఆడ ముంగట సిగ్నల్ కాడ ఉండాలి. హ్మ్. ఉంటే భయపడతారు. హ్మ్. ఏ ట్రాఫిక్ కూడా ఉండరు ఆడ? ఉంటలేరా? ఉన్నారా? హ్మ్. మీరు నా బండి మీద కూర్చోండి. ఆ! ఏ ట్రాఫిక్ వల్ల సిగ్నల్ మీద ఉన్నారా? హ్మ్. లేరు కదా! హ్మ్. ఉంటేనే వాళ్ళు భయపడతారు. హ్మ్. ప్రతి సిగ్నల్ తన ఒకరు ఉండాలి. ఇద్దరు ఉండాలి. వాళ్ళు ఎక్కడనో ఉండి అది ఎందుకు ఉండలేరు? మామూలుగా ట్రాఫిక్ వాళ్ళ డ్యూటీ అదే కదా! ఉండాలి కదా! వాళ్ళు ఉంటే ఏందంటే ట్రాఫిక్ కాడ కంపల్సరీ లైన్ గీసిన కాడ ఉండాలి. హ్మ్. ఆళ్ళు ఉంటేనే వాళ్ళకి భయపడతారు. హ్మ్. ఎవరు లేకుంటే వాళ్ళ ఇష్టం రాజ్యం. హ్మ్. అది చాలా అన్యాయం ఇది. అంటే ఇది గవర్నమెంట్ ఏందంటే కొంచెం ఇది ఆలోచించి ఏదైనా చేయాలి. చెప్తావు కదా! చలాన్లు డైరెక్ట్ నువ్వు ఇంగ పోలీసులు ఆపి కట్టించుకోడు కాదు. బ్యాంకులకెళ్ళే కట్ చేస్తామని. ఏం చెప్తావు గవర్నమెంట్‌కు? అట్లా బ్యాంక్‌లో కట్టించుకోవద్దు కదా! మన పర్మిషన్ తీసుకోవాలి. ఉండాలి కదా! మన అకౌంట్ నుంచి వాళ్ళు డైరెక్ట్‌గా ఎట్లా కట్ చేస్తారు? అటాచ్ చేస్తారంట బ్యాంకులు అవి 2 కలుపుతారంట. అంటే తప్పు కదా అది నిర్ణయం. ఆ? ఆ నిర్ణయం తప్పు కదా! హ్మ్. మన దగ్గర ఉంటాయి ఒక్కోసారి లేని పరిస్థితి. ఉన్నోళ్ళకి కట్ చేస్తారు. లేనోనికి మైనస్ పడతదేమో బ్యాంకు. మైనస్ పడితే వాడు చార్జ్ చేస్తాడు. ఇక్కడ చార్జెస్ ఇద్దరు చార్జెస్ చేస్తారు కదా! 2 ఛార్జీలు బొక్క. రెండు అంతే కదా! హ్మ్. వాడు బ్యాంకు కట్టుకోవాలి, ఇటు ఈయన కట్టుకోవాలి. ఇద్దరు కట్టుకోవాలి. హ్మ్. వాళ్ళకి ఏం నష్టం లేదు. బండి వరకు నష్టం. వాడు బండి నడిపినా వద్దా? హ్మ్. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ రేట్ పెరిగిపోయింది. బండి రేట్ పెరిగిపోయింది. హ్మ్. మనిషి బతకడమే కష్టం. హ్మ్. ఇంకా బండి నడిపాలంటే ఇంకా కష్టం. హ్మ్. అవునా కదా! ఏం చెప్తారు గవర్నమెంట్‌కి వద్దంటారా? వద్దని అట్లా ఛాలెంజ్ డైరెక్ట్ పెట్టుకోవద్దు. కావాలంటే బండి పట్టుకోవాలి. బండి పట్టుకొని ఆయన దగ్గర ఛాలెంజ్ కట్టించుకోవాలి. బ్యాంక్‌కి అకౌంట్‌కి లింక్ పెట్టుకోవద్దు. హ్మ్.